అరే ఏంటిది వర్షం ఇలా పడుతుంది? అరే గైస్ నిజంగా వర్షం చాలా అంటే చాలా పడుతుంది. సో పదండి మనమైతే ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. పదండి గైస్ మనమైతే రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళి అయితే దాక్కుందాం. పదండి గైస్ మనమైతే ఫాస్ట్‌గా సైకిల్ దిగి అయితే లోనికైతే వెళ్ళి దాక్కుందాం. పదండి చాలా అంటే చాలా వర్షం అయితే పడుతుంది. అరే గైస్ ఏంటి వర్షం ఇలా పడుతుంది? చాలా అంటే చాలా వర్షం అయితే పడుతుంది గైస్ బయటైతే. మనమైతే వెంటనే అయితే లోనికైతే వచ్చేసాం. అరే గైస్ కనీసం నాకు ఇంటికి వెళ్ళనీకి ఇల్లు కూడా లేదు గైస్. నాకైతే చాలా అంటే చాలా పేదరికంలో అయితే ఉన్నాను నేను. ఇప్పుడు ఎలాగైనా మనమైతే చాలా కష్టపడి అయితే ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలి గైస్. అంతవరకు ఇక్కడ ఉండాలో అయితే నాకైతే ఏం తెలియట్లేదు. ఈ వర్షం ఇవాళైతే తగ్గేలా అయితే లేదు గైస్. చాలా అంటే చాలా పడుతుంది వర్షం. ఇలా మనకు ఒక గొడుగున్నా బాగుండు గైస్. మనమైతే ఫాస్ట్‌గా అయితే బయటికైతే వెళ్ళేటోళ్ళం. గాయ్స్ అసలు ఇవాళ అయితే వర్షం అయితే అస్సలంటే అస్సలు తగ్గేలా అయితే లేదు. సరే మరి పదండి మనమైతే బయటికైతే వెళ్దాం. చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోతుంది ఇప్పటికే. అదిగో చూడండి గైస్ వర్షం అయితే తగ్గింది. సో పదండి మనమైతే ఫాస్ట్‌గా అంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సో పదండి గైస్ మన సైకిల్ అయితే వేసుకొని అయితే ఫాస్ట్‌గా అయితే బయటికైతే వెళ్ళిపోదాం. సో గైస్ నాకైతే చాలా అంటే చాలా ఆకలిగా అయితే ఉంది. సో నా దగ్గర అయితే ఏమన్నా కొనుక్కోనీకి డబ్బులు కూడా అయితే లేవు. సో పదండి మనమైతే ఎక్కడైనా పని చూసుకొని డబ్బులైతే సంపాదిద్దాం. సో గైస్ పదండి మనమైతే ఎక్కడైనా పని చూసుకుందాం. అసలు ఈ పని ఎక్కడ దొరుకుతుందో కూడా అర్థమైతే అవ్వట్లేదు నాకైతే. సో పదండి మనమైతే ఫాస్ట్‌గా ఎక్కడైనా పని చూసుకొని పని చేసి మనమైతే డబ్బులైతే సంపాదిద్దాం. గాయ్స్ మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాం ఇప్పటికే. ఇక్కడైతే ఎక్కడ పని దొరికేలా అయితే లేదు గాయ్స్. నాకైతే ఏం చేయాలో కూడా అర్థమైతే కావట్లేదు. సో గాయ్స్ పదండి అలా అయితే మనమైతే పార్కులోకి వెళ్ళి అయితే కూర్చుందాం. చాలా అంటే చాలా నీరసంగా అయితే ఉంది నాకైతే. సో పదండి గైస్ మనమైతే అలా పార్కులోకి అయితే వచ్చేసాం. పదండి మనమైతే ఫాస్ట్‌గా అయితే అక్కడైతే వెళ్ళి కూర్చుందాం. నాకైతే చాలా అంటే చాలా నీరసంగా అయితే ఉంది. సో పదండి మనమైతే ఫాస్ట్‌గా అక్కడైతే వెళ్ళి కూర్చుందాం. అరే గైస్ ఏంటిది? అరే గైస్ పార్క్లో ఆటో ఎవరు పార్క్ చేశారు? సో పదండి మనమైతే ఆటో ఎవరిదో కనుక్కుందాం. అరే గైస్ అసలు ఈ ఆటో ఎవరిదో అయితే అర్థమైతే కావట్లేదు. అసలు ఈ ఆటో ఎవరిదై ఉంటుంది? అయినా పార్కులో ఒక ఆటోకి ఎలా వస్తుంది గైస్? పార్కులో ఆటో అయితే ఎవరైతే పార్క్ అయితే చేయరు. సో ఈ ఆటో అయితే ఎక్కడి నుంచో అయితే వచ్చింది. సో గైస్ ఈ ఆటో కూడా అయితే సెకండ్ హ్యాండ్ ఆటోలా అయితే ఉంది. చాలా ఖరాబ్ అయితే అయ్యింది ఆటో. గాయ్స్ నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. అదేంటంటే నేనైతే ఈ ఆటో నడుపుతూ అయితే చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు కదా. సో పదండి గాయ్స్ మనం అయితే ఈ ఆటో తీసుకుని అయితే మంచిగా డబ్బులు అయితే సంపాదిద్దాం. నాకు తెలిసి అయితే ఈ ఆటో అయితే ఎవరిదైతే అయి ఉండదు. సో పదండి మనమే ఈ ఆటో తీసుకుని అయితే వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. సో పదండి గాయ్స్ మనమైతే సైకిల్ అయితే ఇక్కడనే పార్క్ చేసి సో మనమైతే ఈ ఆటో తీసుకొని అయితే వెళ్ళి అయితే ఆటో నడుపుతూ డబ్బులు అయితే సంపాదించేద్దాం. గాయ్స్ నేనైతే ఫస్ట్ టైం అయితే ఆటో నడుపుతున్నాను. సో గాయ్స్ ఎలా అయినా నేనైతే చాలా అంటే చాలా డబ్బులు అయితే సంపాదించాలి ఆటో నడుపుతూ. సో పదండి గైస్ మనమైతే ఫాస్ట్‌గా వెళ్ళి అయితే ఆటో నడుపుతూ డబ్బులు అయితే సంపాదిద్దాం. ఇలా ఆటో నడుపుతూ డబ్బు సంపాదించేసరికి ఎన్ని నెలలు అయితే అవుతుందో నాకైతే తెలియదు గైస్. సో పదండి మనమైతే ఒక 1-2 ఇయర్స్ అయితే చాలా కష్టపడదాం ఆటో నడుపుతూ. సో పదండి మనమైతే ఆటో నడుపుతూ అయితే చాలా డబ్బులు అయితే సంపాదించేద్దాం. సో గైస్ ఇక్కడైతే ఎవరో ఉన్నారు. వీళ్ళనైతే మనమైతే ఎక్కించుకుందాం. హలో అన్న ఎక్కడికి? ఎక్కండి ఆటో ఎక్కండి మనమైతే వెళ్దాం. సో గాయ్స్ మనకైతే ఫస్ట్ రైడ్ అయితే దొరికింది గాయ్స్. ఈ రైడ్తో అయితే మనకైతే 200 రూపీస్ అయితే వస్తాయి. సో పదండి మనమైతే ఫాస్ట్గా ఈ అన్ననైతే డ్రాప్ చేసి 200 అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే నాకైతే చాలా ఆకలి అయితే అవుతుంది. ఆ 200తో అయితే చాలా అయితే తినాలి నేను. సో పదండి ఈ రైడ్ అయితే ఫినిష్ చేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఇవాళ అయితే చాలా అంటే చాలా రైడ్స్ అయితే చేశాను నేను. సో ఇవాళ అయితే నాకైతే చాలా డబ్బులు అయితే వచ్చాయి. సో పదండి నేనైతే అలా పార్కులోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మనకైతే ఇల్లు లేదు కదా. సో మనం ఇల్లు అయితే సంపాదించుకోవాలి. ఇలా ఆటో నడుపుతూ అయితే చాలా సంపాదించాలి. సో పదండి మనమైతే పార్కులోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇవాళైతే నేనైతే చాలా టైర్డ్ అయితే అయిపోయాను. సో పదండి అలా మనమైతే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం. సో చూడండి గైస్ అక్కడైతే మన సైకిల్ అయితే అలానే ఉంది. సో మనమైతే ఫస్ట్ అయితే ఆటో అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేసేసి సో మనమైతే అలా వెళ్ళి అయితే రెస్ట్ అయితే తీసుకుందాం. సో గైస్ పదండి మనమైతే మళ్ళీ ఆటో రైడ్కి అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా డబ్బులు అయితే సంపాదించాలి ఇవాళ అయితే. సో గైస్ పదండి మనమైతే అలానే డబ్బులు సంపాదించుకుంటూ అయితే ఒక ఇల్లు అయితే కొనుక్కుందాం. సో పదండి మనమైతే ఫస్ట్ అయితే ఆటో రైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నాకైతే ఇప్పుడే ఒక రైడ్ అయితే దొరికింది. సో పదండి మనమైతే ఈ రైడ్ని అయితే ఫినిష్ అయితే చేసుకుందాం. హే హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే జాక్ని. సో మనమైతే చాలా అంటే చాలా డబ్బులు అయితే సంపాదించాం ఆటో నడుపుతూ. సో గైస్ చూడండి నేనైతే ఆటో నడుపుతూ అయితే చాలా డబ్బులు సంపాదించి ఈ ఇల్లు అయితే కొనుక్కున్నాను గైస్ నేనైతే.
సో గైస్ నాకైతే ఇంత డబ్బు సంపాదించడానికి అయితే 2 ఇయర్స్ అయితే పట్టింది గైస్. సో మనమైతే చాలా అంటే చాలా కష్టపడి ఇంత డబ్బు సంపాదించి ఇల్లు అయితే కొనుక్కున్నాను గైస్. ఈ కార్ కూడా నేనే కొనుక్కున్నాను గైస్. సో ఈ బండి కూడా నేనే కొనుక్కున్నాను నా డబ్బుతోని. సో గైస్ పదండి మన ఆటో ఎక్కడ ఉందని చూస్తున్నారా. సో మన ఆటో అయితే షెడ్లో అయితే దాచిపెట్టాను. సో పదండి మన ఆటో నేనైతే ఎలా మర్చిపోతాను. సో చూడండి గైస్ మన ఆటో అయితే ఇక్కడే ఉంది గైస్. సెట్ అయితే వెళ్ళలేదు. మన ఆటోనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే దాచిపెట్టాను. సో పదండి గైస్ మనమైతే అలా నా కార్లో అయితే బయటికి అయితే వెళ్ళేద్దాం. సో పదండి మనమైతే ఈ సిటీని అంతా చూసేద్దాం మన కార్లో. ఈ కార్ అయితే కొత్తగా అయితే కొన్నాను గైస్. ఈ కార్ పేరు అయితే థార్ అన్నమాట. సో పదండి గైస్ నాకైతే రెడ్ కలర్ ఇష్టం. సో మనమైతే అందుకే రెడ్ కలర్ అయితే తీసుకున్నాం. సో పదండి మనమైతే అలా బయటికి అయితే వెళ్ళొద్దాం. సో పదండి మనమైతే ఈ సిటీని మొత్తం అయితే చూసేసేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మన దగ్గర అయితే చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే నేనైతే చాలా అంటే చాలా కష్టపడి అయితే ఇంత డబ్బు అయితే సంపాదించాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు అయితే ఆటో అయితే నడిపాను గైస్ నేనైతే. సో అందుకే మనకైతే ఇంత డబ్బు అయితే వచ్చింది. సో గాయస్ ఇప్పుడైతే మనకైతే ఒక సొంత ఇల్లు ఉంది, సొంత కారు ఉంది, సొంత బైక్ ఉంది. అండ్ అలాగే మనకైతే ఇన్నిగానం తెచ్చిపెట్టిన మన ఆటో కూడా అయితే ఉంది గైస్. దాన్ని అయితే మంచిగా షెడ్లో అయితే దాచిపెట్టాను. సో గైస్ ఇప్పుడైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మనకైతే మంచిగా ఇల్లు కూడా ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే నా దగ్గర డ్రెస్సులు కూడా ఉన్నాయి చాలా. సో గైస్ ఇదన్నమాట వీడియో. మన జాక్ అయితే చాలా పూర్ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్గా అయితే మారాడు. సో గైస్ మన జాక్ అయితే చాలా అంటే చాలా కష్టపడి అయితే రిచ్ మ్యాన్గా అయితే మారాడు. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో గైస్ ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి గైస్. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ అయితే మీ ముందుకైతే వస్తాను. సో అంతవరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి.